అందరూ బాగుండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం అన్నదాన మహిమ అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయిబాబా అన్ని మతాలకు, అన్ని ఆచారాలకు ప్రతీక. ఆయన సమాధి చెంది 100 సంవత్సరాలు అయినా కూడా ఆయన బోధలు నాటికి నేటికి ఎప్పటికీ సత్యమే. దానికని ఒక దగ్గర సర్వత్రా ప్రమాణం అంటాడు. ఆయన ఆచరించి చూపిన అన్నదానం ఇంత ఒట్టుడింత అయినట్లు తన పరిధిని విస్తృతం చేసుకుంటుంది. ఇప్పటికీ కూడా ఒక్క సాయిబాబా గుళ్ళల్లోనే బేస్తవారం అన్న ఒక్క పూటన్నా చిక్కుతుంది అన్నం. కొన్ని గుళ్ళల్లో ప్రతి నిత్యాన్నదానం ఉంటా ఉంది. ఒక్క బాబా గుళ్ళల్లోనే ఉంటుంది, ఇంకెక్కడా ఉండడం లేదు. అది ఎన్ని చూసి వాళ్ళు ఓర్చుకోలేక బాబా మీద రాళ్ళేస్తూ ఉంటారు. ఇప్పుడు నెల్లూరులో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? ఎక్కడా లేదు, అన్నదానం లేదు. బాబా గుళ్ళు కాదు నేను చెప్పేది, బయట. ఇప్పుడు రంగనాయలపేట వెంకటేశ్వర స్వామి గుడి, ఇక్కడికి ఇక్కడ స్టోనస్పేటలో అలగన పాండురంగడు గుడి, కనికా పరమేశ్వరి గుడి, ఒక్క మీ ఊర్లలో కూడా మీరు ఎత్తుక్కోండి, ఎక్కడా లేదు. బాబా గుళ్ళల్లో కనీసం వారానికి ఒక్కసారైనా అన్నదానం చేస్తారు. అది అన్ని మతాలలో ఏదో రూపంలో ఏదో పేరుతో అన్నదానం అనేది ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలైందంటే అన్నం కోసం మన జీవుడు అల్లాడిపోతాడు. సో తమకు ఆకలి ఎలా ఉంటుందో ఇతరులకు కూడా అలాగే ఉంటుందని తెలుసుకున్నవారు ఉత్తములు అంటుంది శ్రీ సాయి సచ్చరిత్ర. అది ఆకలి తీర్చే ఆహారం మనం భౌతిక పదార్థం అనుకుంటాం, కాదు. అది సాక్షాత్తు బ్రహ్మమే అంటుంది తైత్రీయోపనిషత్తు. ఉపనిషత్తు కూడా అదే మాట చెప్తుంది. మన ఆకలిని తీర్చేది పైకి కనిపించే భౌతిక పదార్థం కాదు. ఇంత అన్న బియ్యాన్ని ఉడకబెడితే వచ్చేది కాదు. అది సాక్షాత్తు బ్రహ్మమే. బ్రహ్మమే అంటే దేవుడు అని అర్థం. ఆ దేవుడే నీ ప్రాణాలను కాపాడుతున్నాడు అన్నం రూపంలో. దానికనే వాళ్ళు ముస్లిమ్స్ ఆయన చెప్తాడంటే మహమ్మద్ ప్రవక్త, నువ్వు అన్నం తినిపించు మరియు నమస్కారం పెట్టు, సలాం చెయ్యి. నీకు తెలిసిన వారికైనా సరే తెలియని వారికైనా సరే అంటారు మహమ్మద్ ప్రవక్త. అన్నదానం అనేది అనేక రకాలుగా అనేక సందర్భాలుగా జరుగుతుంది. బీదవారికి కొందరు అన్నదానం చేస్తారు, నిత్యాన్నదానం చేసేవారు మరికొందరు, దాన్ని వ్రతంగా స్వీకరించేవారు చేసేవారు మరికొందరు, కొన్ని ప్రత్యేక సమయాలలో సందర్భాలలో చేసేవాళ్ళు కొందరు. ఏమిలా వాళ్ళందరూ చేయడంలో ఉన్నటువంటి ఒకే ఒక సూత్రం ఏంటంటే తమ వద్దకు వచ్చిన జీవులకు అన్నాన్ని పెట్టడమే. అది వారానికి పెడతావా, నెలకు పెడతావా, అది ఏదైనా కానీ. అన్నదానంలో ఒక అడుగు ముందరికేస్తున్న వాడు ఎవడో తెలుసా? మెకన్ దాదా. ఆయన థార్ యాడారి పేరునుంటారు మీరు. ఆయన ఆ ప్రాంతం వాడు. తెలీదు, దారి తప్పిపోతూ ఉంటారు.
ఎందరో ఉంటారు. దారి తప్పినా తప్పకున్నా ఆకలి దప్పులతో అలమటించేవారు వారిలో ఎందరో ఉంటారు. ఎడారి ఏం చిక్కవు, సోడా కూడా చిక్కదు. సోడా సోడా ఒక ఎంచుకొని మెకన్ దాదాకు ఒక గాడిద ఒక కుక్క ఉండేటి. గాడిద పైన నీరు ఆహార పదార్థాలను ఉంచి కుక్క వెంట పంపేవాడు. ఈ మోతి అనే కుక్క ఏం చేసేది, దారి తప్పిన వారికి దారి చూపేది. ఇంకా ఆకలి దప్పికలతో ఉండేవారు ఆ గాడిదపై ఉన్న ఆహారాన్ని తిని ఆ నీళ్లు తాగేవారు. అవి మండు టెండలో తిరిగేవి మెకన్ దాదాతో. ఒక స్థలములో కూర్చుండి తన వద్దకు వచ్చిన వారికి అన్నదానం చేయడం సాధారణం. అర్థం కాల? ముందు చూపుతో మెకన్ దాదా మోతీ లైలా చిరస్మరణీయులు అయ్యారు. అర్థమైంది? ఒక దగ్గర కూర్చుంటే ఎవరైనా వస్తే పెట్టడం అనేది మామూలు సర్వసాధారణ విషయం. ఎత్తుకోబోయి ఇవ్వడం అనేది అద్భుతమైన విషయం. అది మనం ఇప్పుడు చేసేది. ఎవరు బీదవాడుగా ఉంటాడో, ఎవరు రోడ్లలో తిరుగుతుంటారో వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా గొప్ప. అది మానవులపైనే కాదు, మూగజీవులు కూడా ఆకలితో అల్లాడిపోతాయి. ఏందే రాధారామన్ చరణ్ దాస్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన రామకృష్ణ పరమహంస ఉన్న టైంలో ఉండేవాడు. ఆయన దగ్గర ఒక కుక్క ఉండేది. అది నామ సంకీర్తనలో పాల్గొనేది. ఒళ్ళు తెలియకుండా డ్యాన్స్ చేసేది. ఆనందంతో పొంగి పొరలేది. అది ఒకనాడు సద్గతి పొందింది. దాని జ్ఞాపకార్థం సంతర్పణ చేద్దామనిపించింది ఈ రాధారమన్ చరణ్ దాస్కి. అప్పుడు ఆయన ఆహ్వానం పంపింది ఎవరికో తెలుసా? భక్తులకి కాదు, కుక్కలకి. ఎక్కడున్నాయి కదా పై దాంట్లో ఉండేది, పై తీసుకో. విందు సమయం రానే వచ్చింది. కుక్కలకు విందు ఎలా జరుగుతుందోనని ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. విందు సమయానికి ఒక కుక్క తర్వాత ఒక కుక్క వచ్చి ఆ పంక్తిలో నిలబడ్డాయి. ట్రైనింగ్ పొందినటువంటి కుక్కల్లాగా ఉన్నాయి. అందరూ ఆశ్చర్యపోయారు. వాటిల్లో దైవత్వాన్ని గుర్తించిన బాబాజీ వాటికి సాష్టాంగ నమస్కారం చేశారు. సంకల్పం. అరిటాకులు పరిచారు. ఆహార పదార్థాలన్నిటిని ఒక ముద్దగా శునకములు తినేటందుకు వీలుగా వడ్డించారు. వాటి ఎదురుగా ఉన్న ఆకులలో వడ్డించగానే ఆదరా బదరగా తింటాయనుకున్నారు. వాళ్ళకి ఆశాభంగం అయింది. అన్ని శునకములకు వడ్డించిన తర్వాత ఈ రాధా రమణ చరణదాసు ఆహార పదార్థములను స్వీకరించమని కోరాడు. అప్పుడు ఒక నల్ల కుక్క వచ్చి వడ్డించిన పదార్థాలని వాసన చూసుకుంటూ వెళ్ళిపోయింది. అందరూ హరి హరి అని సంతోషంగా నినాదాలు చేశారు. అప్పుడు అవి తమ ఎదుట ఉన్న ఆకులలోని పదార్థం తినడం ప్రారంభించాయి. ఘన పదార్థాలని తిన్న తర్వాత ఒక ముంతలో నీటిని పోసి వాటి ఎదుట ఉంచితే అవి ఆ నీటిని కూడా తాగాయి. ఆకులలో మిగిలిన పదార్థాలను
మహాప్రసాదంగా తీసుకున్నారు అక్కడికి వచ్చిన వారందరూ. ఈయన చరణ్దాసు తప్పులుంటే మన్నించమని ఆ కుక్కలలోని శ్రీహరిని ప్రార్థించాడు. అప్పుడు ఆ శునకములు వచ్చినట్లుగానే వెళ్ళిపోయినాయి. ఏదో రసాభాస గందరగోళం అవుతుంది అనుకున్నటువంటి వారికి కనువిప్పు కలిగింది. ప్రతి జీవిలో ఉండే హరిని గుర్తించాలి, అప్పుడే అంత సవ్యంగా ఆనందంగా సాగుతుంది. జంతుకోటి జీవంలో జగన్నాథుని చూడడమే పరమోత్కృష్టమైనది, పరమావధి. అదే పరమావధి గమ్యం. అదే ఆయన చెప్పింది, సర్వజీవులలోనూ నన్ను చూచేవారే నాకు ప్రీతిపాత్రులు. నువ్వు ఇంకేం చేయబడలేదురా నాయన, ఏందేందో చేస్తావు, వస్తు నువ్వు అదంటావు ఇదంటావు, అది పెట్టుకుంటావు, ఆ అష్టకం పెట్టుకుంటావు, ఈ అష్టకం పెట్టుకుంటావు, ఏదిగా అసలు ఏంది ఇదే? ఒకటే ఒక మాట ధ్యానం చేయమన్నాడు ఆయన. అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె మీ స్వరూపాన్ని చిత్రీకరించుకొని అనుభవించిన వారు భాగ్యవంతులు. జంతుకోటి జీవములో జగన్నాథుణ్ణి చూడడమే పరమావధి. అర్థమైందా? చిట్ట చివరి గమ్యం అది. ఇది తెలియక మనం అది తప్ప ఎన్ని చేస్తామోనండి మనం. అర్థం కాదా? అదొక్కటి మాత్రం చేయం. కనిపించే జీవులో కాదు, కంటికి అగుపడని అదృశ్య శక్తులు కూడా అన్నదానంలో పాల్గొంటాయి. అయితే ఆ శక్తులు మామూలుగా చేసే అన్నదానాలలో వల్లే కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్నదానాలకు పోతాయి. మహాత్ములు చేస్తారు అది. షిరిడీలో సాయిబాబా అన్నదానం చేసేవారు. ఒక ఉదయం ఆయన ద్వారకామాయిలో గోధుమలను విసురుతుంటే ఎందరో వచ్చి చూచారు. 4 మహిళలు సాయిబాబాను పక్కకు జరిపి గోధుమలను విసిరి ఆ పిండిని పంచుకోబోయారు. అప్పుడు బాబా అలా కాదని ఆ పిండిని ఊరి సరిహద్దులపై చల్లమన్నారు. కారణం అర్థమైంది అందరికీ. కలరా దేవత ఊరిలోనికి రాకుండా అక్కడే ఆమెకు ఆహారం పెట్టి తిప్పి పంపేయాలని సాయి అలా చేశాడని తెలిసింది. కలరాని కూడా దేవతగా గొలిచినటువంటి దేశం మనది. అర్థమైందా? కలరా అంటే ఏంది? క్రిములే కదా. ఇప్పుడు మొన్న వచ్చింది ఏంది? కరోనా అంటే కూడా క్రిములే కదా. ఆ క్రిములకి ఆహారం మన దగ్గర ఉంది, లోపల మన శరీరంలో ఉంది వాటి ఆహారం. కాబట్టి అవి మన దగ్గరికి వచ్చి చేరాయి. మనం హోటల్కి పోతుల్లా అది ఈ శరీరం అనే హోటల్కి వచ్చి చేరాయి. అదే లెక్క. దేనికైనా పెట్టి పుట్టాలి అనేది ఒక సామెత. అయితే దీనిని అన్నదానానికి కూడా వర్తిస్తారు. 1979వ సంవత్సరంలో గొలగమూడి వెంకయ్య స్వామి యునుకుర్తిలో ఉండేవాడు. ఒకనాడు ఒక మహిళ ఆమె 3 కుమార్తెలతో
స్వామి దగ్గరకు వచ్చింది. వారు ఆకలితో వచ్చారు. స్వామి ఏం చేశాడు, వెంటనే వాళ్ళకి అన్నం పెట్టించాడు. విస్తర్లలో అన్నాన్ని తల్లి కంటే ముందుగా ఆ బిడ్డలు తినేశారు. మరలా అన్నం వడ్డించి వారికి తృప్తిగా భోజనం పెట్టించాడు మన వెంకటేశ్వర. భోజనం చేశాక 10 రూపాయలు ఒక చీర ఆమెకు ఇచ్చి పంపారు స్వామి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత వారి గాథని చెప్పాడు, వాళ్ళ కథని చెప్పాడు. వీళ్ళే కదయ్యా, వీళ్ళే కాదు, ఈమెకు ఇంటి దగ్గర ఇంకా 4 బిడ్డలు ఉన్నారు, 7 మంది మొత్తం. గతములో ఈమె వెంకటగిరి మహారాణి పట్టమనిషి. ఉయ్యాలల్లో ఊగుతూ తన 7 దాసీలకు పెట్టకుండా ఈమె భోజనం చేసేది. ఆ 7 దాసీలు ఇప్పుడు ఆమెకు బిడ్డలుగా పుట్టి ఈమెను తిననివ్వకుండా బాధిస్తున్నారు. కాబట్టి మనం ఇతరులకి ఎంత వీలు పడితే అంతే పెట్టవచ్చు, దాని ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. మీరు ప్రతి మంగళవారం పొట్లాలు పంపించేస్తున్నా, అబ్బా అంత ప్రతిఫలం మీకు వచ్చేసింది. మనం ఇతరులకు ఎంత వీలు పడితే అంతే పెట్టు. నీకు అర్థం కాదు, నీకు స్తోమత 1 పొట్ల ఉందా, అది పెట్టు చాలు. అంత చెట్టుగా అంత గాలి. అయితే నీ పెన్షన్ అంతా ఇస్తున్నావా, ఒక 10 రూపాయలు ఇస్తున్నావా బేదోడికే? నేను మీకు చెప్పింది ఎగతాలనుకుంటారు మీరు. ఇప్పుడు గాదిలే ఉందిలే చెత్తడి మా, ఇప్పుడే ఉండదు. రేపు అదే వెంకటగిరి మహారాణి పరిస్థితి నాది కూడా. ఎవరిదైనా అంతే, లెక్కలు చూసుకుంటే బొక్కలు బయటపడతాయి. తమాషా అనుకుంటున్నారు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటావా, కాలు రాసుకుంటావా నీకు ఇష్టం, ఏం ఇబ్బందిలే. మనం ఇతరులకి ఎంత వీలు పడితే అంతే పెట్టవచ్చు. 1 పొట్లం, వారానికి 1 పొట్లం ఇవ్వలేకపోతే, దానికనే ఈ పుస్తకం ఇక్కడికి పంపించాడు. అన్నదాన మహిమ, దాని ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. శ్వేతుడు విదర్భదేశ రాజు, రాజ్యాన్ని పాలించి అతి నిష్ఠతో తపస్సు చేశాడు, దైవత్వాన్ని పొందాడు. కానీ ఆయనకి ఆకలి విడవల. ఈ విషయాన్ని బ్రహ్మకు చెప్పాడు. నువ్వు ఏం చెప్పాడు దానికి బ్రహ్మ? నువ్వు అన్నదానము చేయని కారణమున నీకు ఆకలి బాధ కలిగింది కనుక నువ్వు భూలోకానికి పో, నువ్వు వదిలేసి వచ్చేవే దేహం, దాన్ని తిను, ఆ దేహాన్ని తిని ఆకలి తీర్చుకొను. నీ దేహము చిరకాలము చెడకుండుటయే కాక నీవు తినిన అవయవములు మరలా ఎప్పటి వల్ల అప్పుడు ఏర్పడతాయి అని బ్రహ్మ చెప్పాడు. ఇలా కొంతకాలం గడిచింది. చివరకు అగస్త్యముని తన మెడలోని మనులు కూర్చిన తులసి పూసల పేరు ఇచ్చి ఆకలిని పోగొట్టాడు. వాడే కాదు, ఉదాహరణ దానకర్ణుడుగా పేరుగాంచిన కర్ణుడు మరో ఉదాహరణ. మహాభారత యుద్ధం జరిగింది, అయిపోయింది. మరణించిన కర్ణుడు ఎక్కడికి పోయాడు తెలుసా? స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ అన్ని ఏర్పాట్లు, 5 స్టార్ భోజనాలు, 5 స్టార్ ఏర్పాట్లు ఉన్నాయి. ఎంత తిన్నా కర్ణుడికి ఏదో వెలితి, అసంతృప్తి. దీనికి కారణాన్ని దేవేంద్రుడిని అడిగాడు. ఏమయ్యా రంభా ఊర్వశి తిలోత్తమ బ్రహ్మాండంగా ఉంది, ఏసీలు ఉన్నాయి, పాలరాళ్ళు ఉన్నాయి, కానీ ఏదో వెలితి, ఏదో అసంతృప్తి, ఏం చెయ్యాలని అడిగాడు. కర్ణా, నీవు అనేక దానాలు చేశావు, దానకర్ణుడు అని కూడా కీర్తికెక్కావు, ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడు దేవేంద్రుడు.
కర్ణుడు నేను అన్నదానం చెయ్యలేదు అన్నాడు. పోనీ అన్నం పెట్టే ఇంటినైనా చూపావా అని ప్రశ్నించాడు దేవేంద్రుడు. ఈసారి కర్ణుడు మరింత ఆలోచించాడు. గుర్తొచ్చింది. నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు, కానీ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపాను అన్నాడు కర్ణుడు. అయితే నువ్వు ఏ ఏలుతో అయితే ఆ ఇంటిని చూపావో ఆ వేలుని నువ్వు నోట్లో పెట్టుకో అని ఆదేశించాడు దేవేంద్రుడు. అంతే, ఆ నోట్లో పెట్టుకున్నాడండి కర్ణుడు. పెట్టుకొని ఒక గుటక వేశాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది, అసంతృప్తి పోయింది. ఈ గాథలు అన్నదాన ప్రాశస్త్యాన్ని, అది చేయలేనప్పుడు కనీసం నియమం తెలుపుతుంది. మహమ్మదీయ కథల్లో కూడా ఇటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒకరోజు మహమ్మద్ ప్రవక్త తన వద్దకు వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఒక అరబ్బు ఆయన వద్దకు వచ్చి దీనాతి దీనంగా, అల్లా ప్రవక్త, నేను ఆకలితో మాడిపోతున్నా, నన్ను కనికరించు అని వేడుకున్నాడు. ప్రవక్త చెప్పాడు, నేను నిజం చెప్తున్నా, నీకు పెట్టేదానికి నా వద్ద ఏమీ లేదు. నీవు ఫాతిమా ఇంటికి వెళ్ళు. ఒక సత్కార్యం తాను చేయలేకపోయినా ఆ సత్కార్యాన్ని చేసే వ్యక్తిని చూపిన ఫలితం సమానంగా ఉంటుంది. నీవు అక్కడికి వెళ్ళు అని ఆ అరబ్బుణ్ణి పంపించాడు. మహమ్మద్ ప్రవక్త 3 రోజుల నుండి ఆహారమే తీసుకోలే. అందువలన ఆయన ఆ అరబ్బుకి ఆహారం ఇవ్వలేకపోయాడు. ఆహారాన్ని పెట్టిన ఫలితమే అన్నదాతను కనీసం చూచినప్పుడు వస్తుందని ఈ గాథ చెప్తుంది. బాబా కూడా అన్నదానం చేసేవాడు. సాయిబాబాకి మరీ ముఖ్యమైన భక్తుల్లో ఆదం దలాలి అనే ఒకతను ఉన్నాడు. ఆయన సాయిబాబా ఆయన వద్దకు వెళ్ళి వివిధ రకాలుగా పరీక్షించేవాడు. ఒకసారి ఒక మార్వాడి అదాం దలాలి వద్దకు వెళ్ళి ఆకలిగా ఉందన్నాడు. అప్పుడు అతనికి పావలా ఇచ్చి మార్వాడి భోజనశాలలో భుజించమని పంపాడు. సాయిబాబా చెప్పాడు, అదాం దలాలిని, నేను మార్వాడి రూపంలో వచ్చి నేను పరీక్షించాను, నువ్వు బాగా నాకు పావలా ఇచ్చావు అని చెప్పుకొని వచ్చాడు. అన్నదానం చెయ్యగలిగితే చెయ్యి, లేదా ఆకలిగొన్న వారికి ఆహారం లభ్యమయ్యే ప్రదేశం చెప్పినా చాలు. ఎదుటివారి ఆకలికి మనం స్పందించాలి. ఏందే, ఎదుటివారి ఆకలికి మనం స్పందించాలి. నిండు మనస్సుతో అన్నదానానికి తృణమో ఫలమో ఇచ్చినా చాలు, అదే 10,000. తృణం అంటే ఏంది? గడ్డి. తృణం అంటే గడ్డి అండి. గడ్డిమని కాదు, తృణమో ఫలమో కనీసం 1 రూపాయి అయినా ఇవ్వు. నీ చెయ్యి ఉండాలని చెప్తుంటా. నీ చెయ్యి నీ కొంపలో ఉందిలే, నా దగ్గర ఎందుకు ఉంటుంది? అది. అట్లాగే యేసుక్రీస్తు కథల్లో, మా మిమ్మల్ని కాదులేండి అమ్మ, ఇక్కడ వీళ్ళిద్దరు 4 ఉన్నారు ఇవ్వాలండి అనేది. జీసస్ ఒక కొండపై కూర్చొని ఉన్నాడు శిష్యులతో కూడా. ఎందరో వచ్చారు ఆయన చూసేదానికి. ఒక్కొక్కరికి కొంచెం కొంచెం ఆహారం ఇచ్చేదానికి ఆయనకి 200 దేవారముల రొట్టెలు కూడా చాలవని ఒక శిష్యుడు చెప్పాడు. దేవారము అంటే సుమారు 10 రూపాయి. దేవారం
అంద్రేయ అనే వ్యక్తి ఇక్కడ ఉన్న ఒక బాలుడి వద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలను కలవు అన్నాడు. కానీ అవి అందరికీ సరిపోవు. ఆ బాలకుడు ఆ రొట్టెలను చేపలను ప్రభువుకు సమర్పించాడు. ఆ బాలకుడి మనసు ఎంత మెత్తదో కదా, ఎంత విశాలమో కదా. తన ఆకలి తీర్చుట కొరకు తన శక్తిని అనుసరించి తెచ్చుకున్న రొట్టెలను చేపలను ప్రభువుకి సమర్పించుట ఆ బాలకుడి యొక్క ఉదాత్త స్వభావమును తెలుపుతూ ఉంది. అదే బాబా చెప్పింది, ఆకలి కొన్న వారికి ముందర అన్నం పెట్టి తర్వాత మనం తినాలయ్యా. అది ఆ జీసస్ అవి తీసుకొని వాటితోనే 5,000 మంది పురుషులకు స్త్రీలకు పిల్లలకి ఆహారాన్ని అందజేశాడండి. ఆ పిల్లవాడి యొక్క ఆతృత, అందరూ తినాలి అంటే, నాకు ఆకలిగా ఉంది, వీళ్ళందరికీ కూడా ఆకలితో ఉండారు, ఆకలి అందరికీ ఒకటే కదా అని ఆ చిన్న పిల్లవాడు, 5 ఏళ్ళ పిల్లవాడు అది వచ్చి ప్రభువుకి సమర్పిస్తే వీడిలో ఉన్నటువంటి ఆ నిజాయితీ 5,000 మందికి సరిపోయేటట్లు చేసింది ఆహారాన్ని. చేసే దానం చిన్నది అయినా అది సద్బుద్ధితో చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని ఈ కథ చెప్తుంది. 2 ఇడ్లీ ఇవ్వు, 3 ఇడ్లీ ఇవ్వు, అది సద్భక్తితో సద్బుద్ధితో ఇవ్వు. అనికేపల్లి మన నెల్లూరు దగ్గర తుర్లికొండ వెంకట సుబ్బయ్య గారని ఉండేవాడు. ఆయన గొలగుముడి వెంకయ్య స్వామి భక్తులు. అనికేపల్లికి ప్రతి దినము నాగయ్య తాతగారు వెళ్ళి స్వామికి భిక్షను తెచ్చేవాడు. వెంకట సుబ్బయ్య గారి కూతురు వారి గృహమునకు వచ్చు నాగయ్య గారికి అత్యంత ప్రేమతో ఆదరముతో కడు ప్రీతితో భిక్షను సమర్పించేది. అది చాలు వెంకయ్య స్వామి గారికి. ఆమె భక్తికి మెచ్చినారు స్వామి. ఆమెను పిలిపించి ఆమెకు ఆరోగ్యాన్ని ప్రసాదించారు. పిలిపించి అప్పుడు చెప్పాడు, వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి తెచ్చిన వారి మంచి చెడ్డలన్నీ మన మీద కదయ్యా చూడాలి అనేవారు వెంకయ్య స్వామి. ఇది వేదవాక్యేగా. అన్నదానం అనేది అనేక వనరులతో కూడుకొనిన మహత్తరమైన పుణ్యకార్యం. ఇందులో ధనం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అన్నదానంలో అనేక సేవలు ఇమిడి ఉంటాయి. ఉదాహరణకు వంట వార్పు, వడ్డించడం, ఆహారం పెట్టుబడు ఆకులను ప్లేట్లను తిరిగి కడిగి ఉపయోగకరంగా వాడటం, ధన ఆహార వస్తువుల సేకరణ, వాటిని జాగ్రత్త చేయడం మొదలైనవి. ఈ అనేక అంశాలలో ఏ సేవ అయినా చిత్తశుద్ధితో చేసిన ఫలప్రదమే అవుతుంది. ఒక సేవ హెచ్చు, ఒక సేవ తగ్గు అనేది ఉండదు. నీళ్ళ ప్యాకెట్ బస్తాకి మన కూడా అడిగా సిగ్గు విడిచి, అసలు నాకన్నా సిగ్గు లేనోడు ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండడు. అర్థం కాలా? అబ్బా అనబాగ్ కాదు, ఉండడు. మీ మంచి కోసం చెప్పినా కూడా, రే ఏంద్రా నువ్వు నాకు చెప్పేదా, ఓ మా మంచిని మేము చూసుకుంటాం అనేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు. నీళ్ళ ప్యాకెట్ బస్తా 70 రూపాయలు.
వారానికి ఒక బస్తా ఇలేవా? వారానికి ఒక బస్తా, ఎండాకాలం అయితే 2 బస్తాలు కావాలా. ఏమనుకోబాకండి, విషయం చెప్తున్నా. ఈ డబ్బులు 500 జమ కట్టబాకండి. 500 ఇచ్చేది ఈ మంచి మాటలు, పనికిమాల మాటలకే నువ్వు 1000 ఫీజులు కడుతున్నావు కాలేజీల్లో. అర్థం కాలా? మోసం చేసే విద్యలు నేర్పించేదానికి. నీకు పుణ్యం వచ్చే చదువు చెప్తుంటే ఇక్కడ ఎవరిని మీ అమ్మ చెప్పిందా? అయ్యో అన్నీ బాగుండే కానీ అయ్యేలాగ మాట్లాడినారయ్యా మీద మిమ్మల్ని కాదులే మాట్లాడు, మమ్మల్ని ఏం చేయబాకండి అయ్యా. అది కాదు అంటే ఎట్లయ్యా, చలనమే లేకపోతే ఎట్టమ్మా? కాదు రమేష్, 500 కూడా ఏదో నువ్వు తీసుకునేటట్టు చెప్తావు, ఎందుకంట చెప్పనీరా? ఏమే దాని మీద మీకు అధికారం లేదు, నా రోజే చెప్పావులే, అయినా లేదు కదా, అది వేరే సంగతి. సరే సరే సరే, వారానికి 1 లెక్కన నెల నేను 4 వారాలకి 4 బస్తాలకి ఇచ్చేస్తాను, దానికి వేసి చేసుకుంటాను. నీళ్లు దప్పిక కొన్న వారికి నీరు, ఆకలి కొన్న నాకేమన్నా ఇచ్చినట్టుంది కదరా నాయన. మీరు అసలు జనాల, నేనేమన్నా వాటర్ ప్యాకెట్ ఇంట్లో పెట్టుకొని అమ్ముకుంటాను, అంగడన్నా ఉంటే అమ్ముకునేవాడిని. మీకు తెలియదమ్మా బాధ. మీ శ్రేయస్సుని నేను కోరుకుంటున్నా. మీ అమ్మ నాయన కోరుకోవాలా, నీ కొడుకు కోరుకోవాలా, నీ కూతురు కోరుకోవాలా? కాదు రమేష్, కోరుకుంటున్నావు కాబట్టి వెంటనే స్పందించి నేను చెప్పాను నా కోసరం అని. సరేలే చెప్పావు, అది కాదు చెప్తున్న మాటకి. రాము సార్ లాగే ఎవరి ఖాతాలో వాళ్ళకి వేస్తాడు భగవంతుడు. అర్థమైందా? ఏం లేదమ్మా, ఎందుకు మనం ముందరికి అడుగేయలేకపోతున్నాము? ఒక వాటర్ వేస్తే అంత 70 రూపాయలు. ఒక హోటల్కి పోయి ఏదైనా తింటే 300 బిల్లు. రైట్. ఈ అనేక అంశాలలో ఏ సేవ అయినా చిత్తశుద్ధితో చేస్తే ఫలప్రదం అవుతుంది. మంచిగా చెయ్యాలి. అదే కదా నేను చెప్పేదే. ఆమె అంత గోగాకు వలస్తుంది, తోటకూర కాళ్ళు వలస్తుంది, కరేపాకు వచ్చి పెడుతుంది. అది ఎంత గొప్ప సేవో, నువ్వు వండడం కూడా అంతే గొప్ప సేవ. నీది గొప్ప, ఆమెది తక్కువ అని లేదు ఇక్కడ. అర్థమైందా? అట్లాగే బండి ఇచ్చిన ఆమెది గొప్ప సేవ. అంతేకాదు ఎత్తుకోపోయిన వాళ్ళది గొప్ప సేవ. వీళ్ళు ఎవ్వరు లేకపోయినా పని జరగదు. ఇవన్నీ ఉన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళు లేకపోతే అసలు ఏదీ లేదు. బండి లేదు, నువ్వు లేవు, గోంగూర లేదు, నేను లేను. ఇదన్నీ దానికనే అనేక అంశాలు కలిసి ఉంటాయి. ఇది అన్నదానం కాదమ్మా, మహాయజ్ఞం అమ్మ, తపస్సది. అది అర్థం కావడం లేదు మనకు. అమ్మ ఒకే ఒక మాట చెప్పింది, అమ్మ నేను సద్గతికి వెళ్ళాలంటే, ఇంకా మళ్ళీ నేను తిరిగి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలమ్మా అని అడిగాడు ఒక ఆయన, మంత్రవేత్త. ఆయన సిద్ధేశ్వరానంద భారతీయ స్వాములు వారంటే మంత్రవేత్త, గొప్ప మంత్రవేత్త ఆయన. ఆయన అడిగితే అమ్మ చెప్పింది ఒకటే, ఆయన అడిగితే చెప్పింది ఒకే ఒక మాట చెప్పింది అమ్మ, 10 మందికి అన్నం పెట్టుకోబోనాయన అన్నది. అది నీకు అర్థమైన రోజు పరిగిస్తావు నువ్వు, కానీ ఆ రోజుటికి నీకు కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాయి. నీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఎనరు,
నీ కోడలతో చెప్పిన ఏందే అయ్యో నీకు పెట్టేదే దండగా ఇంకొక ముగ్గురికి చేసేయమంటుండవే పద నువ్వు వంపకాలుగా అంటది. ఖచ్చితంగా. సరే శ్రీధర స్వామి అనే ఒక ఆయన ఉండేవాడు, కర్ణాటక వరదహల్లిలో ఉండేవాడు ఆయన. ఆయన శ్రీధర స్వామి కాక ముందర ఆధ్యాత్మిక పదంలో నడిచేవాడు ఎట్లా నడవాలో ఆయన జీవించి చూపించాడు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు శ్రీ మధ్వాచార్యులు వారు బదరికాశ్రమంలో ప్రవేశించి అదృశ్యమైన రోజు మధ్వ నవమి అని అంటారు. మద్దులు ఆయన్ని అటువంటి మధ్వ సాంప్రదాయంలో మన శ్రీధరుల నిజాయితీని గుర్తించి ఆ ఉత్సవములో వస్తు సామగ్రి భాండాగారానికి అధిపతిగా నియమించారు. శ్రీధర స్వామి దేశాయి గారు నుండి చీటీ వస్తే ఈ వస్తువును ఇవ్వవచ్చు అని ఆయన వ్రాసిన చీటీ వస్తే కానీ ఏ వస్తువును ఇచ్చేవాడు కాదు. ఒకసారి ఒక బీద బ్రాహ్మణుడు వచ్చాడు శ్రీధరుల గోద వచ్చి, బాబా నేను నిరాధారుణ్ణి, తినడానికి ఏమీ లేదు, ఇన్ని బియ్యం పెట్టండి మీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడాడు. అయ్యా ఆ దేశాయి అనే ఆయన నన్ను ఇక్కడ నియమించింది, ఆయన దగ్గర నుండి చీటీ వస్తే కానీ నేను ఏమీ ఇవ్వను, అట్లా చేస్తే నా మీద నమ్మకం పోతుంది. నేను మీలాగే బీదవాడిని, బీదతనంలోని బాధ ఏందో నాకు తెలుసు. నేను పుస్తకాలు కొనుక్కుందామని కొంత డబ్బు దాచుకొని ఉండా, అది ఇంట్లో ఉంది, ఊరిలోని మా ఇంటికి వచ్చినప్పుడు ఆ 20 రూపాయలు మీకు ఇస్తా, ఇప్పుడు మాత్రం ఇవ్వలేను, క్షమించండి అన్నాడు. అటువంటి నిజాయితీ గల శ్రీధరులను చూచి అందరికీ ముచ్చటేసింది. ఆ పేద బ్రాహ్మణుడు శ్రీధరుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ 25 రూపాయలను సంతోషంగా ఇచ్చి ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి సంతోషపరిచాడు. అంతటి నీతి నిజాయితీలు, త్యాగశీలత అన్నదానములో, ధన వస్తువుల విషయంలో అందరూ చూపాలి. అందరూ అన్నాడండి, నేనే అబద్ధం చదవడంలో ప్రామిస్గా. అంతటి నీతి నిజాయితీలు, త్యాగశీలత అన్నదానంలో, ధనం విషయంలో కానీ వస్తువుల విషయంలో కానీ అందరూ చూపాలి. శ్రీధర స్వామి భిక్షాటన చేసి చదువుకున్నాడు. ఆయన భిక్షాటనను అనుకరిస్తూ ఇంకొంతమంది భిక్షాటన చేసేవాళ్ళు. మంచిదే. ఆ భిక్షాటంలో భిక్ష దొరకనటువంటి విద్యార్థికి తన జోలు నుంచి తీసి భిక్ష ఇచ్చేవాడు. కొన్నిసార్లు భిక్ష లభించేది కాదు. అటువంటి పిల్లవాళ్ళతో మీరెందుకు భిక్షాటనం అంటూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు? మీ చదువులు మీరు సరిగ్గా చక్కగా చదువుకోండి, మీకు కావలసిన భిక్షను నేను తెచ్చి ఇస్తా అని తానే మరింత భిక్ష చేసి ఆ విద్యార్థులకు ఇచ్చేవారు. ఎవరు నేర్పేదయ్యా ఈ సేవను అని శ్రీధరులను శ్లాఘించకుండా కీర్తించకుండా ఉండలేరు ఎవరు. రైట్. ఇబ్రహీం ఇబ్న్ ఆదాం బర్క్
రాజ్యాధినేత. ఆయనలో దైవ చింతన అనే అగ్ని కణం రగులుతుండేది. ఎవ్వరికి చెప్పకుండా రాజ్యాన్ని వదిలేశాడు. ఆధ్యాత్మిక చింతనలో పడ్డాడు. మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. ఆధ్యాత్మిక సౌదపు మెట్లు కేవలం మానసికంగా కాదు, శారీరకంగా. శరీరము చేత ఇతరులకు సేవ ఎలా చేయవచ్చునో ఆయనకి తెలుసు. ఇది నేను చేస్తున్నాను అనే భావనే లేదు. ఆయన పగలంతా కూలి పని చేసి సాయంత్రానికి ఆ కూలీ డబ్బులతో తనతో నివసించే సూఫీ సన్యాసులకు రొట్టెలు మొదలైనవి కొని ఇచ్చేవాడు. వారు వాటిని అందరూ కలిసి తినేవారు. ఇది ప్రతినిత్యం జరిగేది. ఎవరు చేసింది పని? ఇబ్రహీం ఇబ్ను ఆదాం. ఆయన బర్క్ అనే రాజ్యానికి అధినేత. రాజ్యాన్ని వదిలేశాడు. ఈ శరీరాన్ని అరగదీయాలనుకున్నాడు. పొద్దున్నలే కూలి పనికి వెళ్ళేవాడు. సాయంత్రానికల్లా కూలి పని చేసి ఆ వచ్చిన డబ్బులతో రొట్టెలను కొనుక్కొని సూఫీ సన్యాసులు ఉండే దగ్గరికి వెళ్ళి వాళ్ళకిచ్చి అందరితో కలిసి తాను తినేవాడు. ఒకరోజు ఆయన వెళ్ళటం ఆలస్యమైంది. ఈలోగా సూఫీ సన్యాసులు ఏదో తిని పడుకున్నారు ఒక్కరవ్వ. ఈ ఇబ్రహీం వచ్చేటప్పటికి వారు నిద్రపోతుంటే పాపం వీరు తిండి లేక నీరసించి నిద్రిస్తున్నారని తలచి ఆ రాత్రివేళ పొయ్యి వెలిగించి పిండి తడిపి రొట్టెలను కాలుస్తున్నాడు. ఆ సన్యాసులు నిద్రలేచి ఏం చేస్తున్నావు అని అడిగారు. మీరు రాత్రి ఏ సమయాన్నైనా నిద్రలేచి తినేందుకు వీలుగా రొట్టెలు చేస్తున్నాను అన్నాడు ఇబ్రహీం. వారి కన్నులు చెమర్చాయి. ఇబ్రహీం ఆకలిని గమనించకుండా తాము ప్రవర్తించిన తీరు వాళ్ళని బాధపడేటట్టు చేసింది. సరే రొట్టె తిని పడుకోండి అంటూ తాను ఒక రొట్టెని తిని పడుకున్నాడు. ఒకనాటి బల్క్ రాజ్యాధినేత. తనకంటే ఇతరుల ఆకలిని గుర్తించిన వాడు ఉత్తమోత్తముడు. ఒకసారి సమర్థ రామదాసులు పుణ్యతిథి వచ్చింది, అంటే చనిపోయిన రోజు. గతంలో మంచినీరు అందక ఎందరో బాధపడ్డారు. ఇది గుర్తించినటువంటి శ్రీధరుడు మంచినీరు అందించేవాడు. ఇంకా ఆయన భోజన అనంతరం విస్తరాకులు తీసి ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచేవాడు. రాజసూయ యాగం చేసినప్పుడు అందరికీ బాధ్యతలను అప్పగించినప్పుడు చివరకు మిగిలిన బాధ్యత ఒకటి. ఏంది? అక్కడ భోజనం చేసిపోతారు కదా, వాళ్ళు కాళ్ళు గడగడం. దానిని శ్రీకృష్ణుడు స్వీకరించాడు. కృష్ణుడు మెల్లో దండేసి ఒక నమస్కారం పెడుతుంటే సేవలో తరతమ భేదాలు ఉండవు. అన్ని సేవల ఆంతర్యం ఒక్కటే. అన్నదానం అందరినీ సంతృప్తిపరచాలి అని. ఇందుకోసం ఏ సేవ చేసి అయినా అతిథులను, భోక్తలను, ఆహుతులను సంతోషపరచవచ్చు.
ఆహుతులను ఆహ్వానించిన వారిని. మునిస్వామికి చిన్నప్పటి నుండి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపేవాడు ఆయన. ఇల్లు వదిలేసి ఒక చేతి సంచితో ప్రయాణం సాగించాడు. తిరిగి 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 గణేష్పురిలోని నిత్యానంద భగవానుల సన్నిధికి చేరాడు. మొట్టమొదట గురువును చూడంగానే అవ్యక్తానందంలో మునిగిపోయాడు. కొంచెం సంభాషణ జరిగింది నిత్యానందుల వారికి మునిస్వామికి. అప్పుడు నిత్యానందులు ఈ ఆశ్రమానికి అనుబంధంగా ఉన్న వంటశాలలో పనిచేయి, అందులో భక్తులకు అనువుగా వడ్డించేవాడు లేడు. ఏందే భక్తులకి అనువుగా వడ్డించాలా, నీ ఇష్టం వచ్చినట్టు వడ్డించకూడదు. నీవు అక్కడ చేరి నీ గురువును సేవించుకో అన్నాడు మునిస్వామితో. అంతే, తనను శిష్యునిగా స్వీకరించారని గ్రహించి పొంగిపోయాడు మునిస్వామి. అంటే గురువు మాటను వినడమే నువ్వు గురు సేవ చేస్తున్నట్టు. అంతే. భక్తులు ఎక్కువ వచ్చిన కొలది పని అధికంగా ఉండేది. వంట, వార్పు, వడ్డన, ఇంకా గిన్నెలను తోమడం కూడా చేసేవాడు. ఒక్కొక్కసారి అర్ధరాత్రి దాకా పని ఉండేది. అప్పుడు నిత్యానందుల దర్శనం కోసం నిత్యానందుడు దర్శనం కోసం భక్తులు బస్సు దిగి వస్తే వారికి వడ్డించేవాడు విసుగు విరామం లేకుండా. ఇలా 7 ఏండ్లు అని కొందరు, 12 సంవత్సరాలని కొందరు మునిస్వామి సేవ చేశాడంటారు. అయితే ఒక్కసారి గురువును దర్శించడానికి మునిస్వామి వెళ్ళాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని తొందరలో ఉన్నావు అని గురువు ప్రశ్నించారు. నేను నిత్యము తపమాచరించుకునే ప్రదేశానికి అని మునిస్వామి సమాధానం చెప్పాడు. అక్కడ ఏ దేవతామూర్తిని పూజించడానికి అని గురువు అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా ఈయన, అక్కడకు వివిధ రూపాలలో వచ్చే మా గురుదేవల పోషణ చూసుకోవడానికి అని చెప్పాడు. సో గురుదేవులు భోజనశాలకు వచ్చే వారిని సేవించడములో గల నిజాయితీని గ్రహించి మంత్రోపదేశం చేశాడు భగవాన్ నిత్యానందుల వారు. ఆయనే ఓంకారనాథ స్వామి అయ్యాడు. ఆయనే రాఖాడీ బాబా అయ్యారు. ఈ రాఖాడీ బాబాయే శ్రీశైలంలోని పూర్ణానంద స్వామికి గురువు అయ్యాడు. వంటశాలలోని సేవ ప్రత్యక్షంగా సద్గురు సేవయే. ఇంకొక ఆయన ఉండేవాడు ఉత్తర భారతదేశంలో. ఈయన పేరు కూడా వినుంటారు మీరు, నీమ్ కరోలి బాబా. పేరు వినని వారే ఉండరు. సాయిబాబా వల్లే ఆయన కూడా ఎన్నో లీలలు చూపాడు. సాయినాథుని ప్రతి లీల ప్రబోధాత్మకమే. దాదా ముఖర్జీ నీమ్ కరోలి బాబా శిష్యుడు. ముఖర్జీ అమ్మగారు మేనత్త కూడా బాబా శిష్యురంటే. ఆ మహిళలకు ఆయన సన్నిధిలో ఉండి సాధన చేయాలని కోరిక. ఎవరి సన్నిధిలో? నీమ్ కరోలి బాబా. ఆయన అందుకు అంగీకరించాడు. ఆ మహిళలు ఆయన ఆశ్రమానికి వచ్చారు. బాబా ఆ ఇద్దరికి, నీమ్ కరోలి బాబా ఆ ఇద్దరికి వంట, వార్పు, వడ్డనలను ఇచ్చారు. ఆ ఇద్దరు తమ పనిని సక్రమంగా చేస్తుండేవాళ్ళు. అయితే వాళ్ళకి ఆధ్యాత్మిక పరమైన సాధనలు చేసుకోవడానికి సమయం కుదరడంలే. అసలు వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంది? ఆయన సన్నిధి సాధనల కొరకే. ఈ విషయాన్ని వారు సవినయంగా బాబాకి చెప్పుకున్నారు. అమ్మా, నేను ఎల్లప్పుడూ
మీ చెంతనే ఉంటున్నాను కదా, మీరు నా నుండి ఎప్పుడూ దూరంగా లేరు. గృహస్థులకు అన్ని సాధనల కంటే అత్యుత్తమ సాధనను మీరు చేస్తున్నారమ్మా. మీ చేతులతో ఉండి ఆకలి కొన్న వారికి సంతృప్తిగా పెడుతున్నారమ్మా. మీరు దేనిని కోల్పోతున్నాము అని కలలో కూడా భావించకండి అమ్మా అని చెప్పాడు. ఇంకొక మాట చెప్పేవాడు ఆయన, అన్నదాన సేవలో ప్రత్యక్షంగా మానవుల అంతరాత్మ అయిన వారిని సేవించటకు వీలుగా అందుబాటులో ఉన్న సేవ ఏది అంటే అన్నదాన సేవ అని చెప్పాడండి. సో అన్నదానం అనేది ఒక పరమ పవిత్రమైనటువంటి కార్యం. దానిని స్వయంగా నిర్వహించేవారే కాదు, దానికి సహాయపడేవారు కూడా ధన్యులే. అట్లాగే నాయనార్లలో తమిళియన్స్, ఆ నాయనార్లు అంటే చాలా గొప్పవాళ్ళు అని అర్థం. 63 నాయనార్లు ఉంటారు. ఇప్పుడు మనకు త్రిమూర్తులు అంటుల్లా అట్లా వాళ్ళ కథలు కూడా దీంట్లో రాస్తున్నాయి. రేపు వచ్చే సత్సంగంలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.